నమస్కారం అండి, నేను మీ సీతారామరాజుని. ఇప్పుడు మనం చాట్రాయి మండలం మంకుల్లో ఉన్నాం. మనం పామాయిల్ తోటలో ఉన్నాం. పామాయిల్ తోట కూడా ఇది సాగిరాజు సీతారామరాజు గారని ఆయన చాలా కాలం నుంచి ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే పామాయిల్ సాగులోకి వచ్చారు. ఈ సాగు విధానం, సస్యరక్షణ ఏ విధంగా ఉంది, లాభసాటిగా ఉందా లేదా, ఈ విశేషాలన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఏం సార్ పామాయిల్ సాగు ఎలా ఉందంటారు? చాలా బాగుంది సార్. అయితే ఈ సాగు మీరు ఎంతకాలం నుంచి సాగులో ఉన్నారు సార్? ఇప్పుడున్న మొక్కలకి 2 సంవత్సరాలన్నర వయసు అండి. ఈ మొక్కలకండి 3 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కాపు వదిలేయొచ్చండి. 3 సంవత్సరాల నుంచి కాపు వస్తుంది సార్. 3 సంవత్సరాలు నిండితే 4 సంవత్సరాల స్టార్టింగ్ లో నుంచి కాపు వదిలేయొచ్చు సార్. ఎన్ని సంవత్సరాల వరకు కాపు ఉంటుంది? 30 సంవత్సరాలు కాపు. 30 ఏళ్ళు వరకు కాపు ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి ఇతర పంటల్లాగా దీనికి మెయింటెనెన్స్ అంటే కూలీలు కానీ లేకపోతే చీడపీడలు కానీ? చీడపీడలకి కూలీలకి ఏం ఇబ్బంది ఏం లేదండి. టన్నుకి 1000 రూపాయలండి. వాళ్ళే మనం కాంట్రాక్ట్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారండి. ఎప్పుడు కటింగ్ అవుతుంది అనుకుంటే వాళ్ళే ఇది పలానా రోజు కటింగ్ వస్తుంది, మేము కటింగ్ పెట్టేస్తాం అని చెప్పని అంటారు. మనం తాటర పురమాయించుకుంటే